హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్లాస్టిక్ రీసైక్లింగ్ బిజినెస్ లక్షల్లో లాభాలు, ప్రభుత్వం నుండి రాయితీలు, అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుత తరుణంలో ప్లాస్టిక్ అనేది పర్యావరణానికి పెనుభూతంలా మారింది. దీనివల్ల పర్యావరణానికి ఎంతో ముప్పు కలుగుతుంది. భూమిలో ప్లాస్టిక్ అంత సులభంగా కలవదు. దీనికి తోడు కాలుష్యం కూడా పెరుగుతుంది. సముద్ర జలాలు ప్లాస్టిక్ ఆవాసాలుగా మారుతున్నాయి. అయితే ప్లాస్టిక్ ముప్పు నుంచి కొంతవరకైనా బయటపడాలనే ఉద్దేశంతో ప్లాస్టిక్ను చాలామంది రీసైకిల్ చేసి వాడుతున్నారు. సరిగ్గా ఇదే విషయాన్ని అదునుగా చేసుకొని అనేక మంది ప్లాస్టిక్ రీసైక్లింగ్ బిజినెస్ కూడా చేస్తున్నారు. ఎవరైనా సరే ఈ బిజినెస్ను ప్రస్తుతం ఎంచుకుంటే అది చక్కని ఉపాధి మార్గం అవుతుందని చెప్పవచ్చు. ప్లాస్టిక్ను రీసైకిల్ చేసి వాటిని చిన్నపాటి గ్రాన్యువల్స్గా మార్చి అమ్మితే లాభాలు పొందవచ్చు. ప్లాస్టిక్ రీసైక్లింగ్ బిజినెస్కు దాదాపు 17 లక్షల నుంచి 30 లక్షల వరకు పెట్టుబడి అవసరం అవుతుంది. నెలకు 2 లక్షల నుంచి 3 లక్షల వరకు లాభాలు పొందవచ్చు. మిషన్ల కెపాసిటీ, అమ్మకాలు, ప్రాంతం, లేబర్ ఖర్చులు తదితర అన్ని అంశాలు ప్రాతిపదికగా లాభాలు వస్తాయి. ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి వాటిని ప్రాసెస్ చేసి మిషన్ల ద్వారా గ్రాన్యువల్స్గా మార్చి కేజీల చొప్పున అమ్మవచ్చు. క్వాలిటీని బట్టి ప్లాస్టిక్ గ్రాన్యువల్స్ ఖరీదు 1 కేజీకి 40 నుంచి 70 వరకు ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో ఈ గ్రాన్యువల్స్కు చక్కటి డిమాండ్ ఏర్పడింది. బొమ్మల తయారీ పరిశ్రమల వారు దుస్తుల తయారీ, ప్లాస్టిక్ వస్తువులు, షాంపూ బాటిల్స్, ఫిలిం అండ్ షీటింగ్, ట్రాఫిక్ కోన్స్, కిచెన్ వేర్, కౌంటర్ టాప్స్ తదితర అనేక వస్తువుల తయారీకి ప్లాస్టిక్ గ్రాన్యువల్స్ను ఉపయోగిస్తారు. ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించేవారు లేదా స్క్రాప్ దుకాణాల వద్ద ప్లాస్టిక్ వేస్ట్ను కొనవచ్చు. అనంతరం ఆ వేస్ట్ను డస్ట్ క్లీనర్ మిషన్తో శుభ్రం చేస్తారు. తర్వాత వాటి క్వాలిటీని బట్టి భిన్న రకాల మిషన్లో వేసి వాటిని ముక్కలుగా కట్ చేస్తారు. మిషన్లు 1 గంటకు 100 కేజీల ప్లాస్టిక్ను ముక్కలుగా కత్తిరించగలవు. అనంతరం వాషింగ్ కన్వేయర్పై ముక్కలైన ప్లాస్టిక్ను పంపిస్తారు. అక్కడ వాటిని వాష్ చేసి డ్రై చేస్తారు. తర్వాత వాటిని ఇంకా చిన్న ముక్కలుగా కట్ చేస్తారు. మళ్ళీ డ్రై చేస్తారు. అలా ముక్కలైన ప్లాస్టిక్ను వేడి చేస్తారు. దీంతో ఆ ప్లాస్టిక్ కరుగుతుంది. అనంతరం దాన్ని మళ్ళీ డ్రై చేస్తారు. ప్లాస్టిక్ గట్టిగా పదార్థంగా మారుతుంది. దాన్ని మిషన్లోకి పంపి చిన్న చిన్న గ్రాన్యువల్స్గా కట్ చేస్తారు. ఆ గ్రాన్యువల్స్ను సేకరించి ప్యాక్ చేసి ఆయా పరిశ్రమల వారికి సరఫరా చేస్తారు. ఇప్పుడు వాటికి కావాల్సిన మిషన్లు ఏంటో తెలుసుకుందాం. డస్ట్ క్లీనర్ ₹1,00,000, ప్లాస్టిక్ స్క్రాప్ గ్రైండర్ 1.20 లక్షలు, వాషింగ్ ప్లస్ కన్వేయర్ మిషన్ 1.50 లక్షలు, ఫిలిం డ్రయర్ అండ్ ఆగ్రోమేరేట్ 2 లక్షల నుంచి 2,50,000 వరకు ఉంటుంది. ప్లాస్టిక్ రీసైక్లింగ్ మిషన్ 7 లక్షల వరకు ఉంటుంది. ఈ బిజినెస్ పెట్టేందుకు సుమారుగా 600 నుంచి 1000 చదరపు అడుగుల స్థలం కావాలి. 8 నుంచి 12 మంది మ్యాన్ పవర్ అవసరం ఉంటుంది. మొత్తం యంత్రాలకు 14 లక్షల నుంచి 20 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ప్రభుత్వం 30 నుంచి 70% వరకు యంత్రాలపై సబ్సిడీ ఇస్తుంది. 25 లక్షల పెట్టుబడితో ఈ బిజినెస్ను ప్రారంభించవచ్చు. ఇంతే ఫ్రెండ్స్, ప్లాస్టిక్ రీసైక్లింగ్ బిజినెస్ గురించి. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మరొక సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.